అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ వీడియోలో ఎన్టీఆర్ జిల్లా మరియు ఎయిమ్స్ మంగళగిరి అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ 3 రకాల నోటిఫికేషన్ల గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే కేజీబీవి అంటే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన వాళ్ళకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. విజయనగరం జిల్లా మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి అయితే మెరిట్ లిస్టులు అయితే ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగిందండి. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి మీరైతే డౌన్‌లోడ్ చేసుకొని మీ నేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో, ఇకపోతే ఈ వీడియోలో మెయిన్ ఇన్ఫర్మేషన్‌కెళ్ళిపోతే గనక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన న్యూస్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. మేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఛాన్స్ లేదు. ఇది ఎన్టీఆర్ జిల్లా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, చిల్డ్రన్ హోమ్స్ విజయవాడలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. కౌన్సిలర్ ఒక వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 18,536. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి 13,240. డాక్టర్ ఒకటి 9,930. ఆయా 4 7,944. పార్ట్ టైం ఎడ్యుకేటర్ చిల్డ్రన్ హోమ్స్లో రెండు వేకెన్సీస్ అండి. 10,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం చిల్డ్రన్ హోమ్స్లో 2 వేకెన్సీస్ 10,000. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ చిల్డ్రన్ హోమ్స్లో 10,000. హెల్పర్ చిల్డ్రన్ హోమ్ జనరల్ ఒక వేకెన్సీ 7,944. ఈ విధంగా 14 వేకెన్సీస్ ఇచ్చారండి టోటల్గా. సో, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 18వ తారీఖు అనేది లాస్ట్ డేట్‌గా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 18 5 గంటల లోపల మీరు సబ్మిట్ చేయాలి. అడ్రస్ కూడా ఇచ్చారండి. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-29/A, గద్దె పూర్ణచంద్రరావు స్ట్రీట్, మారుతి నగర్, సెకండ్ లైన్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ 520004. ఈ అడ్రస్‌లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ntr.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసేసి దాంతోపాటుగా గెస్టెడ్ అటెస్టేషన్ చేసిన మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాలి. క్వాలిఫికేషన్ అవ్వచ్చు, మార్క్ లిస్టులు అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా గెస్టెడ్ అటెస్టేషన్ అయితే చేయించాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. కౌన్సిలర్కి వచ్చేసి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీ లేదా పబ్లిక్ హెల్త్ లేదా కౌన్సిలింగ్లో డిగ్రీ అయితే ఉండాలి. లేదా పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేషన్ అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ ఉంది. 13,248 మంత్లీ శాలరీ. దీనికి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత పాస్ అయ్యండి. దాంతోపాటుగా డిప్లొమా లేదా కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డాక్టర్కి వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫై అండి, ప్రాక్టీషనర్ అయితే సరిపోతుంది. లేదా పీడియాట్రిక్ మెడిసిన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి అని చెప్పేసి అవ్వడం జరిగింది. అంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో, ఏజ్ అనేది నాట్ అప్లికేబుల్ ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆయా వచ్చి 4 వేకెన్సీస్ అండి. దీనికి చిన్న పిల్లల్ని 6 ఇయర్స్ లోపు పిల్లల్ని బాగా చూసుకోవడం వస్తే సరిపోతుంది. 10th క్లాస్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేటర్కి వచ్చేసి దీనికి ఎనీ డిగ్రీ లేదా పీజీతో పాటుగా బీఈడీ అయితే ఉండాలి. 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ 10,000 శాలరీ అండి. ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చదివి దాంతో పాటుగా కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ట్ లేదా క్రాఫ్ట్ లేదా మ్యూజిక్లో. అలాగే 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలండి. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చదివి ఉండి కన్సర్న్ ఫీల్డ్లో కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. హెల్పర్ ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ అండి. దీనికి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 18 నుంచి 42 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. సో, ఇక్కడ కూడా అడ్రస్ ఇచ్చారండి. ఆ అడ్రస్ చూసుకుని మీరైతే
డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసేయండి. ఫోటో అనేది అటెస్టేషన్ చేయాలి, గెజిటెడ్ అటెస్టేషన్. ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్లో మీ సైన్ అయితే చేయాలి, సిగ్నేచర్ ఉన్న చాట. ఇది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అలాగే ఎయిమ్స్ మంగళగిరి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఫ్యాకల్టీ అండి. గ్రూప్ ఏ పోస్టులు ఇవి. సో ఇక్కడ 11/8 అయితే పబ్లిష్ చేశారండి నోటిఫికేషన్. మీరు 14 నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. విల్ బి ఓపెన్ షార్ట్ లైన్ ఇచ్చారు కదా. సో న్యూస్ పేపర్లో పడిన డేట్ నుంచి 45 రోజుల్లో క్లోజ్ అయితే అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో 11/8 అయితే పబ్లిష్ చేశారండి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ పోస్టులు ఏమున్నాయంటే అనస్థీసియా, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథెరసిస్ అండ్ వాస్కులర్ సర్జరీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ హెమటాలజీ, మైక్రోబయాలజీ, నీనోటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్థల్మాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సైకాలజీ, పల్మనరీ మెడిసిన్, సైకియాట్రీ, రేడియాలజీ లేదా రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ లేదా రేడియేషన్ ఆంకాలజీ, రోమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ. మొత్తం చూస్తే కనుక 37. ఇక్కడ టోటల్గా చూసుకుంటే 79 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొఫెసరు, అడిషనల్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, ఈ విధంగా అయితే వేకెన్సీస్ విడివిడిగా ఇచ్చారు. టోటల్గా 79 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ప్రొఫెసర్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మెడికల్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, మెడికల్ క్వాలిఫికేషన్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎండి లేదా ఎంఎస్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. రెస్పెక్ట్ డిసిప్లిన్ ఆర్ సబ్జెక్ట్ అని ఇచ్చారు. ఒకవేళ అది లేకపోతే ఎంసీహెచ్ ఫర్ సర్జికల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, లేదా డిఎం దాంతోపాటుగా డిఎం ఫర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ అని ఇవ్వడం జరిగింది. 3 years లేదా 5 years రికగ్నైజ్డ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకొని అన్నింటికి ఒకే రకమైన క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ కానీ, అడిషనల్ ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ఇవన్నీ కూడా వీటికి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారండి. అసోసియేట్ ప్రొఫెసర్ కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకుని అప్లై చేయండి. సో ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారండి. ప్రొఫెసర్కి, అడిషనల్ ప్రొఫెసర్కి 58 years, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 50 years, ఈ విధంగా అయితే ఏజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో రిలాక్సేషన్ ఎవరికంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years. సో ఆ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, www.aimsmangalagiri.edu.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో మీరు హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సింది. ఎవరికి సబ్మిట్ చేయాలంటే అడ్రస్ ఇచ్చారండి, ఈ అడ్రస్కి అయితే పంపించాలి. రిక్రూట్మెంట్ సెల్లో రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 522503. సో స్పీడ్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ పంపించవచ్చు. అలాగే మీరు ఆన్లైన్లో కూడా మీ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సింగిల్ పీడిఎఫ్లో అప్లికేషన్ను మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో దానికి పంపించాలండి. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదంతా సింగిల్ పీడిఎఫ్ డాక్యుమెంట్లో పెట్టేసి faculty@aimsmangalagiri.edu.in మెయిల్ పెట్టేసేయాలి మీరు. సో అవన్నీ కూడా ఏవైతే ఇక్కడ ఇచ్చారో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి అవన్నీ పంపించాలి వాళ్ళకి, ఆ అడ్రస్కి పంపించాలండి. ఇక్కడ మనకి ఫీజు ఇచ్చేసారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 3100, ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 2100, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 100. సో ఈ విధంగా అయితే ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి ఇందులో. ఒకసారి ఇవన్నీ చూసుకోండి, ఫీల్డ్స్ అన్నీ. సో ఇక్కడ మళ్ళీ అడ్రస్ కూడా ఇచ్చారు, ప్రాపర్ ఛానల్ అయితే పంపించాలని చెప్పి ఇచ్చారు. ఒకవేళ మీరు ఏదైనా ఎన్వలప్ కవర్లో పెడితే కనుక ఏ అప్లికేషన్ దేనికి పెడుతున్నారు ఏంటన్నది కూడా మెన్షన్ చేయాలండి. సో అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూసుకుంటే కనుక నెంబర్ 4/2026లో పడిన నోటిఫికేషన్ ఇది.
ఈ పోస్టులు ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండి. ఇవన్నీ కూడా దానికి సంబంధించే. మన సికింద్రాబాద్ సర్కిల్ కూడా ఉందండి. సికింద్రాబాద్ జోన్ ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఇక్కడ చూస్తే కనుక 14/8 నుంచి 13/9 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ శాలరీ వచ్చేసి 35,400 అనేది మంత్లీ శాలరీ. వీటితో పాటుగా అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయండి. 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 3,993 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ అండి ఇది. సో ఇది కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో డిగ్రీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అప్లై చేయండి. ఇండియన్ సిటిజన్ అయింటే సరిపోద్ది. 18 నుంచి 33 సంవత్సరాలు 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఏజ్ కూడా ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగిందండి కేటగిరీ వైజ్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10, 13, 15 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి ఏజ్ రిలాక్సేషన్. ఫీజు ఇచ్చారండి. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ ట్రాన్స్జెండర్ ఫీమేల్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూసుకుని అప్లై చేయండి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి మీరు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వీటి ద్వారా మీరు అయితే పేమెంట్ చేసేయచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఆ ఎలిజిబిలిటీ కూడా కింద ఇవ్వడం జరిగింది. అలాగే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేజ్ 1 10th క్లాస్ స్టాండర్డ్లో సిబిఎస్ఈ సిలబస్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఉంటాయి. 100 మార్క్స్ ఇచ్చారండి. అలాగే CBT 2 కూడా ఏముంటుందో ఇక్కడ ఇచ్చారండి క్లియర్గా. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారండి డిసిప్లిన్ వైజ్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ. చూడండి, మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. సో ఈ కాంబినేషన్స్లో చదివిన వాళ్ళు ఇక్కడ డిసిప్లిన్ ఇచ్చారు. ఇవన్నీ చూసుకుని అప్లై చేయండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇందులో మీరు అడుగుని చూస్తే కనుక సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి కూడా ఉంటుంది. SCR సౌత్ సెంట్రల్ రైల్వే ఉంటుందండి. సో ఇదంతా కూడా సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించండి. ఒకసారి క్లియర్గా చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.